హాయ్ గైస్, వెల్కమ్ టు రమణ తెలుగు స్టాక్ మార్కెట్. ఎవరైతే తెలుగులో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడే నా ఛానల్ని ఫాలో అవ్వండి. స్టాక్ మార్కెట్ ఫాలో అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమెరికా కెనడా నుంచి దిగుమతులు చేసుకునే దాని మీద 35% టారిఫ్ విధించింది. అది ఆగస్ట్ 31 నుంచి ఇంప్లిమెంటేషన్ అవబోతుంది. అలాగే యూరప్ నుంచి కూడా అమెరికాకి ఏవైతే దిగుమతులు చేస్తారో వాటిలో కూడా 15-20% వరకు టారిఫ్ విధించింది అమెరికా యూరప్ మీద. సో దాని ప్రభావం వల్ల కూడా ఈరోజు స్టాక్ మార్కెట్ డౌన్ అయింది. అలాగే వ్యాపార వృద్ధి, ద్రవ్యోల్బణం, కంపెనీల లావాదేవీల వల్ల కూడా లావాదేవీల ప్రభావం వల్ల కూడా మార్కెట్లో గందరగోళం నెలకొంది ఇన్వెస్టర్స్పై. అలాగే టెక్ రిలేటెడ్ స్టాక్స్ కూడా చాలామంది సెల్ చేశారు. అందువల్ల కూడా ఈరోజు స్టాక్ మార్కెట్ ఫాల్ అయింది. ఈరోజు నిఫ్టీ చూసుకుంటే 205 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే సెన్సెక్స్ కూడా 689 పాయింట్స్ డౌన్ అయింది. సో చాలామంది ఎఫ్ఐస్ కూడా తమ స్టాక్స్ని సెల్ చేస్తున్నారు. సో ఈరోజు ఎఫ్ఐఎస్ డిఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఎన్ఎస్సిలో చూస్తే డిఎస్ 15,373 క్రోస్ బై చేశారు, 11,890 క్రోస్ సెల్ చేశారు. డిఎస్ నెట్ వాల్యూ చూస్తే 3,482 క్రోస్. అలాగే ఎఫ్ఐఎస్ చూస్తే కనుక 11,736 క్రోస్ బై చేశారు, 16,892 క్రోస్ సెల్ చేశారు. సో నెట్ వాల్యూ 5,155 క్రోస్ నెగిటివ్లో ఉంది. అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి అండ్ ఎంఎస్సిఏలో చూస్తే కనుక డిఎస్ 15,728 క్రోస్ బై చేశారు, 12,169 క్రోస్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే 3,558 క్రోస్. అలాగే ఎఫ్ఐఎస్ చూస్తే కనుక 11,998 క్రోస్ బై చేశారు, 17,102 క్రోస్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే 5,104 క్రోస్ నెగిటివ్లో ఉంది. సో చాలా ఎక్కువగా సెల్ చేస్తున్నారు ఎఫ్ఐఎస్ చూస్తే. సో అందుకే స్టాక్ మార్కెట్ ఈరోజు పడింది. అలాగే మండే కూడా స్టాక్ మార్కెట్ నెగిటివ్లో డౌన్ఫాల్లో వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ చూద్దాం. ఈరోజు టాప్ గెయినర్స్ చూస్తే హిందుస్థాన్ యూనిలివర్ 4.62% ఇంక్రీజ్ అయింది. అలాగే ఎస్బీఐ లైఫ్ 1.37% ఇంక్రీజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ 0.82% ఇంక్రీజ్ అయింది. సన్ ఫార్మా 0.71% ఇంక్రీజ్ అయింది. ఇండస్ బ్యాంక్ 0.64% ఇంక్రీజ్ అయింది. అలాగే టాప్ లూజర్స్ చూస్తే టీసీఎస్ 3.43% డౌన్ అయింది. మహేంద్ర అండ్ మహేంద్ర టెక్ లిమిటెడ్ మోటార్స్ చూస్తే 2.82% డౌన్ అయింది. హీరో మోటో లిమిటెడ్ చూస్తే కనుక 2.74% డౌన్ అయింది. బజాజ్ ఆటో చూస్తే 2.63% డౌన్ అయింది. విప్రో చూస్తే 2.55% డౌన్ అయింది. సో ఇవి ఈరోజు టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. సో ఈ స్టాక్స్లో మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక యాక్సిస్ బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రెజెంట్ 1173 రూపీస్ ఉంది. అలాగే విప్రో కూడా మంచిగా ఉంది. పిఎన్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇది 258 రూపీస్కి దొరుకుతుంది. సో ఈ 2 స్టాక్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఇన్వెస్ట్ చేయండి. ఈ రెండు కూడా బయింగ్ జోన్లో ఉన్నాయి. సో నా ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించిన వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని ఫాలో చేయండి. సో ఇటువంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.